నమస్తే వెల్కమ్ టు టుడేస్ ఫోకస్. వాద్రా పన్ను ఎగవేతలు, కార్తీ నల్లధనం కేసులు, కాంగ్రెస్ చుట్టూ కుంభకోణాలు, హస్తం పార్టీకి మాయని మచ్చలు, అధిష్టానానికి తలనొప్పులు, ఎన్నికల వేళ తప్పని తిప్పలు, చేతివాటం. ఇదే వాల్టి టుడేస్ ఫోకస్. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీకి చిక్కులు మొదలయ్యాయి. 2014లో మోడీ మేనియాతో కుదేలైన హస్తం పార్టీ చుట్టూ ఇప్పుడు ఓవైపు కుంభకోణాలు, పన్ను ఎగవేత కేసులు వెంటాడుతున్నాయి. సాక్షాత్తు కాంగ్రెస్ సుప్రీం లీడర్ సోనియా గాంధీ పన్ను ఎగవేత వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీని ముప్పు తిప్పలు పెడుతోంది. మొన్న హర్యానా, రాజస్థాన్ భూ బాగోతాలు, నిన్న ఆయుధ వ్యాపారితో సంబంధాలు, దేశ విదేశాల్లో బినామీ ఆస్తులు, తాజాగా పన్ను ఎగవేత వ్యవహారం. హస్తం పార్టీకి ఆశనిపాతంలా మారిన రాబర్ట్ వాద్రా అవినీతి కుంభకోణాలు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా అవినీతి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఏళ్ల తరబడి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాద్రా కుంభకోణాలు ఆ పార్టీకి మాయని మచ్చలుగా మారుతున్నాయి. హర్యానాలో భూదందాతో ప్రారంభమైన వాద్రా అవినీతి బాగోతం కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తుంది. తాజాగా వాద్రా పన్ను ఎగవేత వ్యవహారం మరోసారి హస్తం పార్టీకి ఆశనిపాతంలా మారింది. రాబర్ట్ వాద్రా గత ఆదాయ లెక్కల్ని తవ్వితీసే పనిలో పడ్డ ఐటీ శాఖ ఆయనకు మరో షాక్ ఇచ్చింది. 2010-11 నాటి ఐటీ రిటర్న్స్ లో లెక్క చూపకుండా 43 కోట్లకు పైగా ఆదాయాన్ని దాచిపెట్టినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, 30 రోజుల్లోగా 25,80 లక్షల జరిమానా కట్టాలని నోటీసులు జారీ చేసింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ 43 కోట్ల ఆదాయాన్ని సముపార్జించింది. అయితే సంస్థ యాజమాన్యం మాత్రం సంస్థ కేవలం 37 లక్షల ఆదాయం సమకూరినట్టు రికార్డులో పేర్కొంది. దీంతో భారీ పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఇన్కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో 25,80 లక్షల జరిమానా విధించారు. గతేడాది స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ ట్యాక్స్ రీఅసెస్మెంట్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టులో కూడా చుక్కెదురైంది. దీంతో డీఎల్ఎఫ్ తో భూ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు ఆదాయ పన్ను శాఖ ట్యాక్స్ రీఅసెస్మెంట్ నోటీసులు జారీ చేసింది. హర్యానాలోని మనేసార్ దగ్గరలో 7,90 లక్షలకు వాద్రా భూమిని కొనుగోలు చేశారు. ఇందుకోసం కార్పొరేషన్ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ ప్రయోజనం పొందారు. అయితే ఇదే భూమిని 58 కోట్ల రూపాయలకు డీఎల్ఎఫ్ హాస్పిటాలిటీ సంస్థకు విక్రయించినట్టు తెలుస్తోంది. నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న హర్యానా, రాజస్థాన్లలో తక్కువ ధరకు భూములు కొని డీఎల్ఎఫ్ సంస్థకు భారీ ధరలకు విక్రయించినట్టు వాద్రాపై పలు అభియోగాలున్నాయి. ఈ భూదందాల ద్వారా వాద్రాకు చెందిన స్కైలైట్ సంస్థ భారీ అక్రమార్జనకు పాల్పడినట్టు ఇప్పటికే పలు కేసులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ కొనుగోళ్లకు సంబంధించి తాజా పన్ను ఎగవేత వ్యవహారం కూడా వెలుగు చూసింది. మరోవైపు రాబర్ట్ వాద్రా వ్యవహారంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడుతున్నారని కమలనాథులు మండిపడుతున్నారు. ఇక ఎగవేసిన పన్నును వాద్రా వెంటనే చెల్లించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. That would be a civil offense. Here he not even earned the money. It is by fraud. You get a land, for example, which has encumbrances, that you can only build a hospital on it or a school on it, and then having got the land at rock bottom price because of these encumbrances, you then use your power in the government and get these encumbrances removed and make it a freehold. And then you sell it at 5 times, 10 times the price at which you bought it. That's the way that Vadra has been making the money. And in income tax, he has been under-reporting. That's a crime. It's not that he is reporting and claiming expenses which are not justifiable, therefore his tax can be low. He has just engaged in
what is called as evasion of taxes. And evasion of taxes is a criminal offense. ఓవైపు రాబర్ట్ వాద్రా పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఆయన రైట్ హ్యాండ్ ను తెలంగాణకు పార్టీ పర్యవేక్షకుడిగా నియమించటం కొసమెరుపు. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ సెక్రటరీ ఇన్ఛార్జిగా కుంతియా స్థానంలో కృష్ణన్ శ్రీనివాసన్ను పార్టీ అధిష్టానం నియమించింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఆశ్రిత పక్షపాతానికి ఈ నియామకం తావిస్తుందంటూ సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. కృష్ణన్ శ్రీనివాసన్ స్వయంగా రాహుల్ బావమర్ది రాబర్ట్ వాద్రాకు సన్నిహిత సహచరుడే కాకుండా మాజీ వ్యాపార భాగస్వామి కావటం ఈ విమర్శలకు ఆజ్యం పోసింది. కృష్ణన్ శ్రీనివాసన్ నియామకం పట్ల కేరళ కాంగ్రెస్ మాజీ చీఫ్ విఎం సుధీరన్ బహిరంగంగానే తన అసంతృప్తిని ఫేస్బుక్ పోస్టులో వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలోని తాజా నియామకాల్లో శ్రీనివాసన్ పేరు చోటు చేసుకుంది. చాలా కాలంగా పార్టీ కార్యకర్తలుగా ఉన్న ఎన్ఎస్ బోస్రాజు, సలీం అహ్మద్లను కర్ణాటక ఏఐసీసీ సెక్రటరీలుగా నియమించగా శ్రీనివాసన్ మాత్రం రాబర్ట్ వాద్రా సన్నిహిత సహచరుడుగానే చాలా మందికి తెలుసు. దీంతో రాబర్ట్ వాద్రాకు పార్టీలో పలుకుబడి పెరుగుతుందన్న అభిప్రాయాలకు తావిచ్చినట్టు పలువురు చెబుతున్నారు. అయితే శ్రీనివాసన్ నియామకాన్ని కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జేవాలా సమర్థించారు. శ్రీనివాసన్ చాలా ఏళ్లుగా మీడియా సలహాదారుగా, పార్టీ వ్యూహకర్తగా పనిచేశారని, ఏఐసీసీ మీడియా డిపార్ట్మెంట్లోనూ సేవలందించారని చెప్పారు. అసలే ఓవైపు వాద్రా పన్ను ఎగవేత వ్యవహారంతో సతమతమవుతుంటే మరోవైపు కార్తీ చిదంబరం వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. బ్లాక్ మనీ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం భార్య, కుమారుడు, కోడలు సోమవారం చెన్నైలోని ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. చిదంబరం భార్య నళిని, కుమారుడు కార్తీ, కోడలు శ్రీనిధులకు ఆర్థిక నేరాల కోర్టు ఇచ్చిన సమన్ల మేరకు వారు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో సమాధానమివ్వాల్సిందిగా ప్రాసిక్యూషన్ను మెజిస్ట్రేట్ ఆదేశించి విచారణను జూలై 23కు వాయిదా వేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ మీద ఉన్న కార్తీ చిదంబరానికి మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. ఈ కేసులో ఆయనకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సీబీఐ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సోమవారం నాడు ఆశ్రయించింది. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన కార్తీకి గత మార్చిలో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీకి అనుకూలంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించాడనే ఆరోపణలను కార్తీ ఎదుర్కొంటున్నారు. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా 305 కోట్ల విదేశీ నిధులు అందుకుందని, ఇందుకు అవసరమైన క్లియరెన్స్ ఇప్పించడంలో కార్తీ సర్వీస్ ఛార్జీలు తీసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో కేంద్ర ఆర్థిక మంత్రిగా కార్తీ తండ్రి చిదంబరం ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఫిబ్రవరిలో కార్తీని అరెస్ట్ చేశారు. అయితే కోర్టు విచారణ నేపథ్యంలో ప్రస్తుతం బెయిల్పై ఉన్న కార్తీ చిదంబరం తన తల్లి నళిని, భార్య శ్రీనిధితో సహా చీఫ్ మెజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. అసలే సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు ముంచుకొస్తాయో తెలియని తరుణంలో ఇలా ఓవైపు అల్లుడు వాద్రా, మరోవైపు కార్తీ చిదంబరం అవినీతి వ్యవహారం కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకునేలా ఉంది. మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన ఆయనదంతా కాస్మోపాలిటన్ కల్చర్ లైఫ్. ఆయన ఫ్యామిలీకి ఎస్పీజీ రక్షణ, విమానాశ్రయాల్లో సైతం ప్రత్యేక హోదా, తనిఖీల నుంచి మినహాయింపు. ఇదంతా ఒకప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా రాయల్ లైఫ్. నాడు రియాలిటీ దిగ్గజం డిఎల్ఎఫ్ తో అల్లుడు గారి అక్రమ భూ ఒప్పందాలు వెలుగులోకొచ్చిన చర్యలు మాత్రం సున్నా. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నది మోడీ సర్కార్. దీంతో వాద్రా గారి పప్పులుడకడం లేదు. సోనియా గారి అల్లుడి అవినీతి బాగోతాన్ని లెక్కలతో సహా కూపీలాగుతున్నారు. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పుట్టుకతోనే ధనవంతుడు కాదు. ప్రియాంక గాంధీ అతని ప్రేమించడంతో ఒక్కసారిగా అతని జీవితమే మారిపోయింది. వాద్రా కుటుంబానిది ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్. తండ్రి పంజాబీ హిందూ, తల్లి రోమన్ క్యాథలిక్ క్రిస్టియన్. వీరికి ఢిల్లీలో హస్తకళల వ్యాపారం చేసే ఓ షోరూం ఉండేది. ఉత్తరప్రదేశ్లోనూ షాపులుండేవి. ఉత్తరప్రదేశ్తో పాటు వివిధ రాష్ట్రాలలో తయారయ్యే హస్తకళల బొమ్మలను ఢిల్లీలో, విదేశాల్లోనూ అమ్మేవారు.
తండ్రి రాజేందర్ వ్యాపారం చూసుకుంటుంటే తల్లి మారిన్ స్కూల్ టీచర్గా పనిచేస్తూ తన 3 పిల్లల బాధ్యత తీసుకునేవారు. తర్వాత కొంతకాలానికి గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఓ స్కూల్ను ప్రారంభించారు. వాద్రా కుటుంబ సభ్యులందరివి అంతుపట్టని మరణాలే. తండ్రి ఆత్మహత్య చేసుకోగా ఓ సోదరుడు, సోదరి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వాద్రాను ప్రియాంక 1997 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇక అతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. సోనియా అల్లుడయ్యాక ఆయన పట్టిందల్లా బంగారమయ్యింది. బ్యాంకులు క్యూ కట్టి లోన్లిచ్చాయి. చూస్తుండగానే వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిపోయారు. ఖరీదైన వాహనాలు కొనటం, బైక్స్ ను అత్యంత వేగంగా నడపటం ఆయనకు ఇష్టమైన వ్యాపకాలు. అయితే ప్రియాంక దృష్టిలో మాత్రం తన భర్త రాబర్ట్ వాద్రా చాలా మంచోడు. వాద్రాపై వస్తున్న ఆరోపణలు, తమ ఎదుగుదల చూసి ఓర్వలేక చేస్తున్న రాజకీయ విమర్శలుగా ఆమె అప్పట్లో కొట్టిపారేశారు. గత యూపీఏ జమానాలో ఈ అల్లుడు గారు ఆడిందే ఆట, పాడిందే పాట. ఎయిర్పోర్ట్లో వాద్రా, ప్రియాంక కుటుంబానికి భద్రతా తనిఖీలు ఉండేవి కావు. యూపీఏ 10 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేసినా చెల్లిపోయిందే. కాంగ్రెస్ నేతలంతా అండగా ఉండి వాద్రాకు సపోర్ట్ చేసేవారు. అలాగే హర్యానాలో రైతుల నుంచి కారు చౌకగా భూములు కొట్టేసి డీఎల్ఎఫ్కు దారాదత్తం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 44 కోట్లు అక్రమంగా ఆర్జించారని కాగ్ కొన్నేళ్ల క్రితం తన నివేదికలో తేల్చింది. అప్పట్లో హర్యానాలో హుడా సర్కార్ ఈ కుంభకోణాన్ని వెలికితీసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాపై బదిలీ వేటు వేసింది. ఆయనపై విచారణ కూడా జరిపింది. అయితే ఇప్పుడు నడుస్తున్నది మోడీ శకం. పైగా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే వాద్రా భూముల వ్యవహారాన్ని తవ్వితీస్తుంది. హర్యానాలో సీఎం హుడా అధికారంలో ఉన్న సమయంలో గుర్గావ్లో ఒక వాణిజ్య కాలనీ నిర్మాణానికి వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ సమయంలో ఆ సంస్థ వద్ద కేవలం 1,00,000 పెట్టుబడే ఉందని, అనంతరం ఆ నిర్మాణ లైసెన్స్ ను డీఎల్ఎఫ్ సంస్థకు వాద్రా సంస్థ 58 కోట్లకు అమ్ముకుందని కాగ్ తన నివేదికలో వివరించింది. ఇలా అత్యంత తక్కువ సమయంలో పెట్టుబడి లేకుండా 43.66 కోట్లను ఆ సంస్థ ఆర్జించిందని పేర్కొంది. ప్రభుత్వానికి స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థకు కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రాజెక్టును డెవలప్ చేసినందుకు గాను 2.15 కోట్లను మాత్రమే స్కైలైట్ హాస్పిటాలిటీ సంస్థ లాభంగా స్వీకరించి మిగతా 41.51 మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు చెల్లించాలి. కానీ ఆ విధంగా జరగలేదని కాగ్ ఆరోపించింది. దీనికి సంబంధించి తాజాగా ఆదాయ పన్ను శాఖ 25 కోట్ల జరిమానా విధించడంతో ప్రత్యక్షంగా వాద్రాకు, పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ మెడకు ఉచ్చు బిగుస్తోంది. రాబర్ట్ వాద్రాకు డీఎల్ఎఫ్కు మధ్య జరిగిన భూ లావాదేవీలపై గత ఏడాది క్రితం మీడియాలో పుంకాలుగా కథనాలు వెలువడినప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేతలు, హర్యానాలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు వాటిని ఏదో రకంగా మరుగుపర్చాలని చూశారు. ఆ కథనాల్లో కుట్ర ఉన్నదని ఆడిపోసుకున్నారు. వాద్రాను సమర్థిస్తూ మాట్లాడారు. ఆ లావాదేవీల్లో ఎలాంటి అక్రమమూ లేదని వెనకేసుకొచ్చారు. అక్రమాల కూపీ లాగడానికి ప్రయత్నించిన హర్యానా రిజిస్ట్రేషన్ విభాగం ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ ఖేమ్కాను ముప్పతిప్పలు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా మ్యూటేషన్ జరిగిందని నిర్ధారిస్తూ వాద్రా డీఎల్ఎఫ్ భూ లావాదేవీని రద్దు చేయాలని ఖేమ్కా ఆదేశాలిచ్చారు. ఆ సంగతి తెలిసిన కొన్ని గంటల్లోనే ఖేమ్కా బదిలీ అయ్యారు. అయితే వేరే కేసు విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఖేమ్కాను బదిలీ చేశామని అప్పటి హుడా సర్కార్ నమ్మబలికింది. అంతేకాదు, బదిలీ తర్వాతే ఖేమ్కా కావాలని భూ లావాదేవీల రద్దుకు ఆదేశాలిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. అక్కడితో ఊరుకుంటే ఏమయ్యేదో గాని ఆనాటి హుడా ప్రభుత్వం ఇంకాస్త ముందుకెళ్లింది. ఖేమ్కా నిర్ణయాన్ని, అందులోని సహేతుకతను సమీక్షించాలంటూ 3 అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. అందరూ అనుకున్నట్టే ఆ కమిటీ ఖేమ్కాను తప్పుబట్టింది. వాద్రా డీఎల్ఎఫ్ ఒప్పందంపై విచారణకు ఆదేశించే అధికారం ఆయనకు లేదని తేల్చి చెప్పింది. ఒక తప్పును కప్పిపుచ్చుదామని, అధినాయకురాలి మెప్పు పొందుదామని చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. కమిటీ నివేదికలో లేవనెత్తిన వివిధ అంశాలపై వివరణ ఇస్తూ ఖేమ్కా 100 పేజీల జవాబునిచ్చారు.
ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలున్నాయి. ఆయన వాద్రా డిఎల్ఎఫ్ ఒప్పందాన్ని స్పృశించడంతోనే వదిలిపెట్టలేదు. రాజకీయ నాయకులు, అధికారులు, వ్యాపార దిగ్గజాల మధ్య సాగుతున్న కుమ్మక్కు వ్యవహారాలను వెల్లడించారు. అత్యంత విలువైన, ఖరీదైన భూములు ఎలా చేతులు మారుతున్నాయో, ఖజానాకు ఎంత నష్టం జరుగుతున్నదో కళ్లకు కట్టినట్లు ఆయన వివరించారు. 8 ఏళ్ల కాల వ్యవధిలో ఈ కుమ్మక్కు లావాదేవీల పర్యవసానంగా 3.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆయన పేర్కొనడంతో వాద్రా అవినీతి తుట్టె కదిలింది. రాబర్ట్ వాద్రా వ్యవహారంతో తలబొప్పి కట్టిన కాంగ్రెస్ పార్టీకి కార్తీ చిదంబరం వ్యవహారం మరింత తలనొప్పిగా మారింది. తండ్రి చిదంబరం పరపతిని అడ్డుపెట్టుకుని ఐఎన్ఎక్స్ మీడియాకు మేలు చేసి భారీగా లాభపడిన కార్తీ చిదంబరం ఇప్పుడు కోర్టుల చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు. ఐఎన్ఎక్స్ కుంభకోణం కార్తీనే కాదు, కాంగ్రెస్ ను వెంటాడుతోంది. ఐఎన్ఎక్స్ మీడియాకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వడంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ గతేడాది మే నెలలో ఓ కేసు నమోదు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఈసీఐఆర్ లో కార్తీ చిదంబరం పేరు ఉండడంతో తొలిసారి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద ఈసీఐఆర్ దాఖలు చేశారు. ఈ కేసులో జరిగినట్టు భావిస్తున్న అక్రమాలపై, ముడుపుల చెల్లింపుల వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని ఈడీ గత సంవత్సరం కేసు నమోదు తర్వాత ప్రకటించింది. కార్తీ చిదంబరంపై ఉన్న ఈ ఆరోపణలపై ఈడీ, సిబిఐ అప్పటి నుంచి దర్యాప్తు చేపట్టాయి. 2007లో కేంద్రంలో పి చిదంబరం మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియా హౌస్ కు 300 కోట్ల రూపాయలకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చినట్టు గుర్తించారు. ఐఎన్ఎక్స్ మీడియాకు అందించిన ఈ విదేశీ పెట్టుబడి మొత్తం దానికి ఉన్న చట్టపరమైన పరిమితి కన్నా అధికం. ఈ కంపెనీకి ఇంత మొత్తంలో విదేశీ పెట్టుబడులు రావడం చట్ట విరుద్ధం. దీంతో ఈ లావాదేవీలో కార్తీ చిదంబరానికి ముడుపులు ఉంటాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐఎన్ఎక్స్ మీడియా యజమానులైన పీటర్ ముఖర్జీ, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జీలు ప్రస్తుతం తమ కూతురి హత్య కేసులో జైల్లో ఉన్నారు. ఐఎన్ఎక్స్ మీడియా అక్రమ చెల్లింపులు చేసిందన్న ఆరోపణలపై కార్తీ చిదంబరం తదితరులపై సిబిఐ విడిగా మరో కేసు నమోదు చేసింది. గతేడాది సిబిఐ, ఈడీ అధికారులు 4 నగరాల్లో ఉన్న కార్తీ చిదంబరం కార్యాలయాలపై, నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కార్తీ చిదంబరానికి చెందిన అనేక ఆస్తులను జప్తు చేశారు. తన ఆస్తుల స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ కార్తీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. అలాగే ఏఎస్సిపిఎల్ అనే మరో కంపెనీ కూడా 26 లక్షల రూపాయల ముడుపులు స్వీకరించిందన్న విషయంలో కూడా కార్తీని ఈడీ ప్రశ్నించింది. ఈ కంపెనీతో ఆయనకు సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. 2006లో ఎయిర్సెల్ మ్యాక్సిస్ కి 3,500 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడికి ఆమోదం లభించిన వెంటనే ఈ చెల్లింపు జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఆ సమయంలో పి చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా ఆయనకు ఇంత మేరకు ఎఫ్డీఐకి ఆమోదం తెలిపే అధికారం ఉంది గాని దానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తప్పనిసరి. అయితే కమిటీ ఆమోదం లేకుండానే ఆయన ఎఫ్డీఐకి అనుమతి ఇచ్చారని ఆరోపణ. మొత్తానికి ఈడీ దర్యాప్తులో కుంభకోణం జరిగినట్టు తేలడంతో కార్తీ చిదంబరంను గత ఫిబ్రవరిలో అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. అయితే తనపై, తన కుమారుడిపై చేసిన ఆరోపణలన్నింటినీ మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం తోసిపుచ్చారు. ఈ చర్యలన్నీ తప్పుల తడకలని, హాస్యాస్పదమైనవి అంటూ ఇదంతా రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమని ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ తరువాత మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మార్చి 20 వరకు కార్తీని అరెస్టు చేయరాదంటూ కోర్టు తన తీర్పులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసులో కార్తీని అరెస్టు చేయడానికి దారితీసిన కారణాలను ఈడీతో పాటు కేంద్రం వెల్లడించాలంటూ కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది. ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లరాదంటూ కార్తీని కూడా కోర్టు కోరింది. తాజాగా కార్తీకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో దిగువ న్యాయస్థానంలో కార్తీ బెయిల్ విజ్ఞాపనకు సంబంధించిన వ్యాజ్యంపై విచారణ పూర్తి కాకముందే హైకోర్టు అతనికి బెయిల్ ఇవ్వడాన్ని చట్టం అనుమతించదంటూ సిబిఐ తన విజ్ఞాపనలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ కేసులో సమాధానం ఇవ్వాల్సిందిగా ప్రాసిక్యూషన్ ను మెజిస్ట్రేట్ ఆదేశించి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. ఇది టుడేస్ ఫోకస్.
రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.